ప్రధాని మోదీకి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. చైల్డ్ అబ్యూస్ కంటెంట్ పై క్షమాపణ కోరారు. కంటెంట్ బూస్టింగ్ కోసం మెటా భారీగా డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించిన జుకర్బర్గ్ డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై ప్రచారం వ్యక్తం చేశారు. అలాగే మరోవైపు ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన వీడియోను ఇన్స్టా, ఫేస్బుక్లతో తొలగింపుపై ప్రస్తావించారు జుకర్బర్గ్. ఇక ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై ఐటీ మంత్రితో భేటీ అయింది మెటా టీం. మోదీ వీడియోను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదని, పొరపాటు వల్లే జరిగిందని వివరించింది. అయితే మెటా నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చిన్నారుల అశ్లీల దృశ్యాలకు సంబంధించిన ప్రకటనలపై మండిపడిన కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టం కింద మెటాపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖచ్చితంగా మెటా చట్టబద్ధంగా పనిచేయాలని కూడా తేల్చి చెప్పింది. ప్రధాని మోదీకి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. చైల్డ్ అబ్యూస్ కంటెంట్ పై క్షమాపణ కోరారు. కంటెంట్ బూస్టింగ్ కోసం మెటా భారీగా డబ్బులు తీసుకున్నట్లు అంగీకరించిన జుకర్బర్గ్ డీప్ ఫేక్ కంటెంట్ వ్యాప్తిపై విచారం వ్యక్తం చేశారు. మరోవైపు ప్రధాని మోదీ విద్యార్థులను ఉద్దేశించి విడుదల చేసిన వీడియోను ఇన్స్టా, ఫేస్బుక్లలో తొలగింపుపై ప్రస్తావించారు జుకర్బర్గ్. ఇక ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై ఐటీ మంత్రితో భేటీ అయింది మెటా టీం. మోదీ వీడియోను ఉద్దేశపూర్వకంగా తొలగించలేదని, పొరపాటు వల్లే జరిగిందని వివరించింది. అయితే మెటా నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చిన్నారుల అశ్లీల దృశ్యాలకు సంబంధించిన ప్రకటనలపై మండిపడిన కేంద్ర ప్రభుత్వం ఐటీ చట్టం కింద మెటాపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఖచ్చితంగా మెటా చట్టబద్ధంగా పనిచేయాలని కూడా తేల్చి చెప్పింది. ప్రధాని మోదీకి మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్ క్షమాపణలు చెప్పారు. చైల్డ్ అబ్యూస్ కంటెంట్ పై క్షమాపణ కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్. ప్రధానంగా జుకర్బర్గ్ మెటాకి సంబంధించినటువంటి నోటీసులు ఏవైతే వాళ్ళకి ఇచ్చారో వాళ్ళు ఇవాళ ప్రధానమంత్రి మోడీతో వాళ్ళు దానికి సంబంధించినటువంటి అంశాన్ని వాళ్ళు వివరించాల్సిందో ఆ వివరించాల్సినటువంటి అంశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వాళ్ళు క్షమాపణలు చెప్పారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో ఏదైతే డిలీట్ చేశారో ఆ డిలీట్ చేసినటువంటి వీడియో కావాలని దాన్ని డిలీట్ చేసినటువంటి కాదని పొరపాటు జరిగిందని అందువల్ల క్షమించాలని కోరారు. అట్ ద సేమ్ టైం చైల్డ్ అబ్యూస్ కి సంబంధించినటువంటి ఇష్యూలో పొరపాటు జరిగిందని దానికి కూడా క్షమించాలని కూడా ఆయన చాలా సుస్పష్టంగా కోరారు. సో మొత్తం మీద ఒక పెద్ద ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుందా లేకపోతే పనిచేయట్లేదా, దాంట్లో ఏమేమి వెళ్తున్నా ఏమేమి వెళ్తాలేదు చూడవలసినటువంటి బాధ్యత యాజమాన్యానికి ఖచ్చితంగా ఉంటుంది. అలా ఖచ్చితంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అలా జరగకుండా చైల్డ్ అబ్యూస్ కి సంబంధించినటువంటి వీడియోస్ దాంట్లో వెళ్ళడం, అట్ ద సేమ్ టైం వాటితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క వీడియోని తొలగించడం, ఇవి రెండు కూడా చాలా తీవ్రమైనటువంటి అంశాలుగా కేంద్ర ప్రభుత్వం పరిగణించింది. ఆ మేరకు చాలా గట్టిగా దానికి సంబంధించినటువంటి సమాధానం కావాలని చెప్పి డిమాండ్ చేయడంతో జుకర్బర్గ్ స్వయంగా దానికి క్షమాపణ చెబుతూ ఇవాళ మాట్లాడారు. తాము చాలా చింతిస్తున్నామని, చాలా విచారిస్తున్నామని, మోడీ వీడియో తీసేయడంలో మాత్రం ఎటువంటి కావాలని చేసినటువంటి కుట్ర కాదని, పొరపాటు జరిగిందని కూడా ఆయన క్షమాపణలు చెప్పారు అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.